హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవిసె గింజలతో కారం పొడిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అవిసె గింజలు రోజు తీసుకున్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది. బీపీ, షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జుట్టు రాలే సమస్య ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు రోజు 2 స్పూన్లు అవిసె గింజల పొడిని 3 నెలల వరకు తీసుకున్నామంటే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. అలాగే హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఈ కారం పొడి అన్నంలోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు వాడుకోవచ్చు, పాడవకుండా ఉంటుంది. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ అవిసె గింజల కారం పొడిని ఎలా చేసుకోవాలో చూద్దాము. 1 కప్పు అవిసె గింజలు, 1/2 కప్పు తెల్ల నువ్వులు, మనం తీసుకున్న అవిసె గింజలకి సరిపడా ఎండుమిరపకాయలు, 2 స్పూన్స్ మినప్పప్పు, 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, రుచికి సరిపడా ఉప్పు, 2 రెమ్మలు కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు, 15 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ముందుగా అవిసె గింజలు వేసుకొని చిన్న మంట పైన దోరగా వేయించుకోవాలి. చిన్న మంట పైన వేయించుకున్నామంటే గింజలు లోపలి వరకు బాగా వేగుతాయి. వీటిని వేయించుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, 2-3 నిమిషాల్లో వేగిపోతాయి. అవిసె గింజలు ఈ విధంగా చిటపటలాడే వరకు వేయించుకున్న తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు వేసుకొని చిన్న మంట పైన వేయించుకోవాలి. నువ్వులు ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని కూడా తీసేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు వేసుకొని చిన్న మంట పైన 2 నిమిషాలు దోరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర, మెంతులు వేసుకొని మళ్ళీ 1 నిమిషం వేయించుకోవాలి. పప్పులన్నీ ఈ విధంగా దోరగా వేగిన తర్వాత తీసేసుకొని అవిసె గింజలు, నువ్వులు వేసుకున్న ప్లేట్లోకి వేసుకొని అలాగే ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, చింతపండు వేసుకొని కరివేపాకు 1 నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు వీటన్నింటినీ 15-20 నిమిషాలు బాగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసుకున్నామంటే పొడి ముద్దగా వచ్చేస్తుంది, పొడి పొడిగా రాదు. 15-20 నిమిషాలు బాగా చల్లారిన తర్వాత వీటన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని ఈ విధంగా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కలిసేలాగా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని చేత్తో ఈ విధంగా నలుపుకున్నామంటే ఉండలు ఏమైనా ఉంటే పొడి పొడిగా వచ్చేస్తాయి. అంతే అండి, అవిసె గింజల కారపొడి రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కారపొడిని గ్రైండ్ చేసుకున్న వెంటనే కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నామంటే పాడవకుండా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.